దీవించును గాక. ఆమేన్. సౌండ్ పెరిగింది. బహుగా దీవించును గాక. ఆమేన్. 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 ఎంత ఉజ్జీవంగా చెప్తామో అంత పవర్ఫుల్ గా మనము దేవుని యొక్క శక్తిని దీవెనలు పొందుకుంటాం. నీరసంగా చెప్తే ఆ దీవెన పక్కలోకి వెళ్ళిపోతుంది. అందుకే గట్టిగా ఉజ్జీవంగా చెప్తామో పూర్తి దీవెన మనం ఏం చేద్దాం, పొందుకుందాము. దేవుడు ఎంత మంది ఉంటే అంత మందిని దీవించే శక్తి కలిగిన వాడు. తెలుసండి, ఒక్కరిని దీవించి తర్వాత అయ్యో నా దగ్గర లేదు దీవెన అనే వ్యక్తి కాదు. ఆయన శక్తి సంపన్నుడు. అందరూ ఉజ్జీవంగా ఉంటే అందరినీ కూడా దీవించే శక్తి ఆయన దగ్గర ఉంది, ఆశీర్వదించే శక్తి ఆయన దగ్గర ఉంది. ధనము సమృద్ధిగా ఇచ్చే ధన సమృద్ధి ఎక్కడ ఉందండి? ఆయన దగ్గర ఉంది. సో ఆయన దగ్గర నుంచి దీవెన వస్తున్నప్పుడు మనం పొందుకోవడానికి రిసీవింగ్ హృదయం కలిగి మనం ఉండాలి. అది పొందుకొని హృదయం కలిగి మనం కూర్చుంటే దేవుడు మనల్ని దీవిస్తాడు. ఈరోజు దేవుడు ఏర్పాటు చేసిన అంశము చాలా ప్రాముఖ్యమైనది. ఒక్క 20 నిమిషాలు, ఒక అరగంటలో ముగిద్దాం, కానీ చాలా చాలా ప్రాముఖ్యమైన అంశం అది. అది మన ఆశీర్వాదానికి, మన శారీరక ఆర్థిక ఆయుష్కాలానికి, ఇంకా పరము చేరడానికి అన్ని విధాలుగా చాలా ఇంపార్టెంట్ అయిన కీలకమైన అంశాన్ని ఈరోజు దేవుడు మనతో పంచుకోవాలని ఆశపడుచున్నాడు. శ్రద్ధ కలిగి ఉందాం. తెలిసినట్టే అనిపిస్తుంది, విన్నట్టే అనిపిస్తుంది, కానీ అందులోంచి ఏదో ఒక అంశం మనల్ని ఏం చేస్తుంది తెలుసండి, పట్టుకుంటుంది, ఇంకాస్త అభివృద్ధిలోకి మనల్ని నడిపిస్తుంది. అది ఎక్కడ దొరుకుతుందో మీరు క్యాచ్ చేయాలి. మొత్తం ఎక్కడ దొరుకుతుందో, ఏ ఒక్క విషయంలో మీరు అభివృద్ధి పదంలోకి నడిచే సంఘటన మీకు వినబడుతుందో జాగ్రత్త కలిగి ఉంటే ఆ యొక్క విషయాన్ని దేవుడు మీకు బోధపరుస్తాడు. మంచిదండి. ఒక ఊర్లోని ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఆయన ఏదో ఒక పర్సనల్ పని చేసుకుని ఇంటికి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతున్నప్పుడు మధ్యలో ఒక ఆవిడ పరుగున వచ్చింది, కారుకి అడ్డంగా వచ్చేసింది. అడ్డంగా వచ్చేసి అయ్యగారు ఒక్క నిమిషం ఉండండి, ఒక్కసారి మా ఇంటికి రండి, పక్కనే రోడ్డు మీదే ఉంది ఇల్లు అని చెప్తే, ఏంటమ్మా అని చెప్తే, రండి ప్లీజ్ అని చెప్పి రిక్వెస్ట్ చేసింది. ఎమ్మెల్యే గారు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళారు. వెళ్ళగానే ఆ స్త్రీ ఏం చేస్తుందంటే ఒక మంచి కుర్చీ తీసుకొచ్చి తుడిచేసి, అయ్యగారు ప్లీజ్ దయచేసి కూర్చున్నారు, బాగుంది. ఇప్పుడు మొదలు పెడుతున్నారు. ఏమంటుందో తెలుసా? అయ్యగారు మీరు చాలా మంచివారు. ఎందుకు అంటే మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత మా ఊరికి రోడ్లు బాగా చేశారు. ఒకప్పుడు రోడ్లు బాగుండేవి కాదు, మీరు రోడ్లు బాగా చేశారు. మీరు ఇంకా చాలా మంచోళ్ళు. ఇదిగో పడిపోతున్న స్కూలు మీరు చక్కగా మళ్ళీ మరమ్మతులు చేయించి దాన్ని బాగా ఉంచారు. ఇదిగో లైట్లు ఎరిగేవి కాదు, చీకట్లోనే అవి ఇవి కట్టుకుని పడిపోయేవాళ్ళు, కానీ మీరు ఏం చేస్తారు, కరెంట్ని బాగా సెట్ చేసి పెట్టి మమ్మల్ని అందరినీ కూడా మీరు మంచి దారిలో నడిపిస్తున్నారు. ఈ విషయాన్ని నేను ఎందుకు చెప్తుంది ఆవిడ? ఎందుకు చెప్తుంది ఎమ్మెల్యే కంటే? చెప్పండి. పిలిచి కూర్చోబెట్టి విషయాలన్నీ చెప్పి ఆయన్ని పొగుడుతుందంటే వెనకాల ఉద్దేశం ఏంటి? ఆవిడ ఇంకేదో అడగబోతుంది. దానికి ఏం చేస్తుంది? ఆయన జాగ్రత్తగా కుర్చీ వేసి కూర్చోబెట్టి జాగ్రత్తగా ఏం చేస్తుంది? ఆవిడ అడిగిన దాన్ని ఈయన తీర్చే ఆ మూడులోకి, ఆ టెంపోలోకి ఆయన్ని సిద్ధం చేస్తుంది. ఇంత పొగిడిన తర్వాత ఎమ్మెల్యే గారు ఇంకేమో ఉంటారు ఆ కుర్చీలోని? కుర్చీ అక్కడే ఉంది. సిస్టర్ గారు ఆయన పైకి వెళ్ళిపోతాడు. మీరు గొప్పోళ్ళు, మీరు అది చేశారు అనగానే ఆయన నిజంగా చేశాడు. అందుకని ఎవరన్నా పొగుడుతుంటే నిజంగా దాన్ని ఫీల్ అవ్వడం బాగుంటుంది. అందుకని మంచి పనులు చేయమని ఎంతమంది పెద్దలు చెప్తూ ఉంటారు. మంచి పనులు చేయాలి, ₹1 పోయినా పర్లేదు. మంచి పనులు చేస్తే ఎదుటి వ్యక్తి మనం పొగిడినప్పుడు, మనల్ని గౌరవించినప్పుడు, మనల్ని అర్థం చేసుకున్నప్పుడు ఆ ఫీలింగ్ వేరేగా ఉంటుంది. మనం కూడా కుర్చీలోని కూర్చోము, నేల మీద నడము, కొద్దిసేపు కాళ్ళు ఏం చేస్తాం, ఎగురుతూ ఉంటాం. సో ఆ ఎమ్మెల్యే కొద్దిసేపు కుర్చీలో ఏం చేశాడు, కొద్దిగా పైకి వెళ్ళాడు. బాగుంది, ఇప్పుడు మొదలు పెడుతుందండి. అయ్యగారు నాకు 3 సమస్యలు ఉన్నాయి. ఒకటి, ఇదిగో చిన్న ప్రాబ్లం ఉంది, నా ఇంటి సమస్య మీరు తీర్చాలి. నెక్స్ట్, మా పాత ఊర్లోని ఒక చిన్న గొడవ ఉంది, అది మీరు తీర్చాలి. నెక్స్ట్, ఒక పెన్షన్కి అప్లై చేస్తున్నాను, అది రాదన్నట్టుగా చెప్తున్నారు, స్పెషల్గా అది మీరు నాకు ఏం చేయాలి, చేసి పెట్టాలన్న తర్వాత ఇంక ఎమ్మెల్యే ఏం చేస్తాడండి, అంత చక్కగా ఆతిథ్యం ఇచ్చి కుర్చీలో కూర్చోబెట్టి అంతా పొగిడిన తర్వాత ఆయన చేతిలో పని ఏం చేస్తాడు? సరే అమ్మా, ఓకే మంచిది, నేను మాట్లాడతానులే, నేను మళ్ళీ నాకు వెళ్ళిపోయేటప్పుడు జాగ్రత్తగా అవన్నీ నీకు చేసి అది చెప్తానని చెప్పి ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళిపోయాడు. అర్థం చేసుకున్నారా? ప్రార్థన ఎలా చేయాలి, ఎలా చేస్తే ప్రార్థనకి ప్రతిఫలం వస్తుంది, ఎలా అడిగితే దేవుడి దగ్గర నుంచి దీవెన
మనం పొందుతాం. మనకి తెలిసిన విషయమే, కొత్తది ఏమీ కాదు. ప్రార్థన 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 మనం చిన్నప్పటి నుంచి వింటున్న విషయమే. కానీ అందులో ఒక దాగి ఉన్న సమస్యని, ఒక దాగి ఉన్న ఒక కీలకమైన ప్రాసెస్ని ఈరోజు దేవుడు మీతో పంచుకోబోతున్నాడు. ఒక చాలా జాగ్రత్తగా వినాలి. ప్రార్థన ఎలా చేయాలి, ఎలా చేస్తే ప్రార్థన ఫలితము దక్కుతుంది, ఎలా చేయాలి తెలుసండి? ఫస్ట్ యేసయ్యకి ఏం చేయాలి? మనం ఆతిథ్యం ఇవ్వాలి. ఫస్ట్ ఆతిథ్యం ఇవ్వాలి. ఆయన ఆహ్వానించాలి. ఆహ్వానించడం అంటే పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధులు, నువ్వు గొప్పవాడు, నువ్వు గొప్పవాడు, నువ్వు గొప్పవాడు, సకల దేవతల కన్నా నువ్వు గొప్పవాడు, ఇంకో సైన్యములకు అధిపతి అని చెప్పి ఏం చేయాలండి? ఆయనకి ఆతిథ్యం ఇవ్వాలి. అదే ఒక సింహాసనం, అదే ఒక కుర్చీ వేసినట్టు అవుతుంది. ఆ కుర్చీ వేసిన తర్వాత ఏం చేయాలండి? వెంటనే నీ మనం అడిగేయకూడదు, ఇదిగో నాకు ఒక సమస్య ఉంది, నో, అది వర్కౌట్ అవ్వదు. ఏం చేయాలండి? ఆ స్త్రీ ఏం చేసింది? సెకండ్ స్టెప్ ఏం చేసింది? మీరు అది చేశారు, మీరు గొప్పలు, మీరు ఇది చేశారు, గొప్పలు. ఇప్పుడు ఏం చేయాలి తెలుసా? మనము జీవితంలో పొందుకున్న మేలును ఒక్కసారి యేసుక్రీస్తు వారికి మనం ఏం చెప్పాలి? తండ్రికి మనం చెప్పాలి, మీరు నా జీవితంలో ఈ మేలు చేశారు, నిజంగా నేను ఆ యొక్క మేలుకు నేను యోగ్యురాలను కాదు, కానీ నా జీవితంలోని ఆ మేలు చేశారు, ఈ మేలు చేశారని మనం పొందుకున్న మేలుల్ని ఒక్కసారి ఆయనకి రిమెంబరింగ్ చేయాలి, ఒకసారి గుర్తు చేయాలి. అప్పుడు ఏమవుతుంది? మనం అడగబోయే విన్నపానికి ఆయన సంసిద్ధుడు అవుతాడు. ప్రార్థన మొదలు పెడతారు, నాకు ఇది కావాలి, ఆమె వర్కౌట్ అవ్వదు, ఆ ప్రార్థన వెళ్ళదు. నో, ఆయన నీ ముందు ఏం చేయాలి? ఆసీనుడిగా మన దగ్గరికి తెచ్చుకోవాలి. అంత బిజీగా ఉన్న దేవుడు మనం స్తుతిస్తుంటే, ప్రార్థిస్తుంటే, మనము ఆయన పొగుడుతుంటే మనకి సింహాసనం వేసినట్టుగా అనిపిస్తుంది. ఆయన వచ్చి అప్పుడు కూర్చుంటాడండి. అప్పుడు మనం మనవి వినడానికి రెడీగా ఉన్నప్పుడు వెంటనే మనం చెప్పకుండా ఏం చేయాలి? మనము జాగ్రత్తగా ఆయన్ని మనకి చేసిన మేలుల్ని తలపోసుకుంటూ ఆయన్ని గౌరవించాలి. మీరు అది చేసినందుకు థ్యాంక్స్, ఇది చేసినందుకు థ్యాంక్స్. అప్పుడు మనం ఏం చేయాలి? ప్రార్థనలో ఉన్న ఒక కీలకమైన పాయింట్ని దేవుడి ముందు పెట్టాలి. ఇదిగో ప్రభువా, నా సమస్య ఇది, నా అవసరం ఇది, నాకు కావాల్సింది ఇది అని చెప్పి అడిగినప్పుడు ఆ ప్రార్థన ఎట్టి పరిస్థితుల్లో కూడా కొట్టివేయబడకుండా అది సక్సెస్ఫుల్గా మన జీవితంలోని ప్రతిఫలము, జవాబు దక్కుతుంది. ప్రార్థన అలా చేయాలి. ఎలా చేయాలండి? అలా ఒక పద్ధతి ప్రకారంగా ప్రార్థన చేసిన ప్రతి ప్రార్థన కూడా దేవుడు ఏం చేస్తాడు? స్వీకరిస్తాడు, అంగీకరిస్తాడు. హన్నా తెలుసు, మనందరికీ తెలుసు కదా. ఆవిడికి ఎవరు లేరండి? పుత్రులు కానీ ఎవరు లేరు, బిడ్డలు లేరు. ఇంటి పక్క వాళ్ళు, ఇంట్లో ఉన్న వాళ్ళు, బయట వాళ్ళు, సమాజం అంతా కూడా ఏమంటుంది? గొడ్రాలు అని చెప్పి గట్టిగా నిందిస్తున్నప్పుడు ఆ యొక్క స్థానంలో ఉన్న హన్న చాలా ఎక్కువగా అవమానం తీసుకుంది. కొంతమంది ఒక్కొక్క రకంగా అవమానం తీసుకుంటారు, కొంతమంది చాలా ఎక్కువగా తీసుకుంటారు. హన్న చాలా ఎక్కువగా అవమానం తీసుకుంది. ఆ స్థితిని మనకి సాధారణంగా అనిపించవచ్చు, కానీ ఆ స్థానంలో ఉన్న హన్నకి అది సాధారణమైన విషయం అనిపించలేదు. అవమానం అవమానం అవమానం. ఇప్పుడు ఒకటే నిర్ణయం తీసుకుంది, ఏంటో తెలుసా? నా యొక్క అవమానం పోవాలి. ఏం పోవాలి? నాకు అవమానం పోవాలి, అంతే. నాకు పిల్లలు కలగాలి, నాకు పిల్లలు ఉండాలన్న ఆశ నాకేమీ లేదు. నాకు పిల్లలు నాతో ఉండాలన్న ఆశ నాకు లేదు. నాకు ఒక అవమానం ఉంది, నేను భరించలేకపోతున్నాను, దాన్ని నేను ఓర్చుకోలేకపోతున్నాను, దాన్ని నేను అసలు తాళలేకపోతున్నాను. కాబట్టి అవమానం పోవాలంతే. నాకు పిల్లలేమీ ఇంపార్టెంట్ కాదు, నాకు అవమానం పోవాలి. దానికి సంబంధించి ఏం జరగాలి? నాకు పిల్లలు కావాలి, నాకు దేవుడి దగ్గర నుంచి ఒక పిల్లోడు రావాలి. తర్వాత నా అవమానం పోతుంది. తర్వాత ఏం జరుగుతుంది? ఆ పిల్లోడిని దేవుడికి ఇచ్చేస్తాను. అన్నకు కావాల్సిన పిల్లలు కాదు, తీరవలసింది ఏంటండి? తీరవలసింది అవమానం. అవమానం పోవాలి, అవమానం తీరిపోవాలి, గౌరవం దక్కాలి. ఆ ప్రార్థన దేవుడు చూశాడు. ఇచ్చే మనసున్న అన్నాన్ని ఏం చేశాడు? దేవుడు వెంటనే దీవించాడు. ఆ ప్రార్థన ఎంత నిజాయితీగా ఉందో చూడండి. ఆవిడికి కావాల్సింది డబ్బు 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 అని చెప్పి మనం చాలా మంది అడుగుతుంటాము. నీ అవసరం తీరాలి, డబ్బుతో నువ్వు ఆశపడకూడదు. నువ్వు అవసరం తీరాలి, ఆస్తి నీకు అక్కర్లేదు, నీకు అవసరం తీరాలి. నీ అవసరం తీరాలంటే హన్నాలా ప్రార్థన చేయాలి. ప్రభు, నాకు ఈ యొక్క అవసరం ఉంది, దాని మీద నాకేమీ ఆశ లేదు, దాని మీద నాకేమీ కోరిక లేదు, కానీ నా ప్రార్థనను వింటావు, నాకు యొక్క అవసరం తీర్చి చాలు. ఆ కోరిక నాకు లేదు, ఆశ నాకు లేదు, కానీ అవసరం ఉంది కాబట్టి హన్నాలో ప్రార్థన చేస్తానని చెప్పి ఆ యొక్క గొప్ప స్త్రీని మీరు లిఫ్ట్ చేసి పైకెత్తి దేవుడికి చూపించి అప్పుడు మీరు అడిగితే దేవుడు మీ మనస్సును చూసి ఏం చేస్తాడండి? ఆ కోరికని, ఆ ప్రార్థన ఏం చేస్తాడు? ఆయన సంసిద్ధం చేసి రెడీగా మీకు అది అనుగ్రహిస్తాడు. అంత గొప్ప దేవుడు మనము కలిగి ఉన్నాము, అంత గొప్ప దేవుడిని కలిగి ఉన్నాం. మనకి శ్రమలు వస్తాయా రావా అంటే మనకి శ్రమలు వస్తూనే ఉంటాయి, కానీ మనం ప్రతి శ్రమ నుంచి తప్పించేది
మనము చేసే ప్రార్థన. ప్రార్థన చాలా శక్తివంతంగా మన జీవితాల ముందుకి నడిపిస్తూ ఉంటుంది. చాలా బలమైంది. ప్రేయర్ అనేది మామూలు విషయం కాదు. చాలా 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 బలమైంది. సాక్షాత్తు యేసుక్రీస్తు వారు కూడా ప్రార్థనకి చాలా ప్రాముఖ్యత ఇచ్చారు. ఎందుకు అంటే ఆయన తండ్రికి ప్రార్థన చేశాడంట. ఏం చేశాడు? 5 రొట్లు 2 చిన్న చేపల్ని పైకెత్తి ఏం చేశాడండి? తండ్రికి ప్రార్థన చేశాడు. ఏమని చేశాడు? ఇదిగో తండ్రి, నీ చిత్తం అయితే ఈ కార్యము సఫలం చేయి. వీళ్ళందరికీ ఆహారం పెట్టాలని ఆశపడుచున్నాను, వీళ్ళందరికీ ఆహారం లేదు, నీ చిత్తం అయితే అని చెప్పి ప్రార్థన ఎందుకు చేశారంటే ప్రార్థన తర్వాతే ఫలితం వస్తుంది. నేను దేవుణ్ణి కదా, నేను భూమి మీద ఉన్నాను కదా, అంతకుముందు నేను మొత్తం కంప్లీట్గా పరలోక రాజ్యంలో యజమానుడు కదా, నేను నా శక్తిని ఉపయోగిస్తానని చెప్పి ఎప్పుడు కూడా యేసుక్రీస్తు వారు ప్రార్థన యొక్క పదం కాకుండా ఆయన సొంతంగా ఎక్కడ కూడా తన శక్తిని వాడినట్టు బైబిల్లో లేదు. అన్ని ప్రార్థనే, అన్ని ప్రార్థనే. ప్రార్థన ప్రార్థన ప్రార్థన. యేసుక్రీస్తు వారికి ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనప్పుడు మనకి ఇంకా ప్రాణంగా ఉండాలి. ప్రాణంగా ఉండాలి. ప్రార్థన ఎలా చేయాలంటే ఏడాది తెగక ప్రార్థన చేస్తూ ఉండాలి. ఏడాది తెగని ప్రార్థన ఫలితాన్ని ఇస్తుంది. అడిగి విడిచిపెట్టకూడదు. అలాంటి స్థితిలో మనము ఉండకూడదు. అడిగి విడిచిపెడితే అది దేవుడు చూస్తాడు. తాత్కాలికంగా టెంపరీగా అడుగుతున్నట్టుగా ఉంటుంది కాదు. ఏడాది తెగక ఒక అంశం కోసం ప్రార్థించినప్పుడు అది మన జీవితంలో నెరవేరుతుంది. ప్రార్థన ఎలా చేయాలండి? చాలా జాగ్రత్తగా, చాలా పద్ధతిగా మొదలుపెట్టి, పద్ధతిగా ఆయన గౌరవించి, పద్ధతిగా మేలులన్నీ కూడా ఆయనకి గుర్తు చేసి, పద్ధతిగా భక్తులను గుర్తు చేసి, అప్పుడు మన యొక్క మన విన్నపము ఆయనకి ఏం చేయాలి? ఆయనకి దాఖలు చేయాలి. అది అప్పుడు నెరవేరుతూ ఉంటుంది. దావీదు గారు ప్రార్థన చేశాడు. ఎప్పుడు చేశారండి? దావీదు గారు ఒక చిన్న మిస్టేక్ జరిగినప్పుడు ఆ తప్పుని తెలుసుకున్న దావీదు గారు చాలా పశ్చాత్తాపడ్డాడు. ఆ తప్పును తెలుసుకుని దావీదు గారు పశ్చాత్తాపడి చిన్న పిల్లోళ్ళగా కన్నీళ్ళు పెట్టుకుని ఏడ్చినప్పుడు దేవుడు చూశాడు మనసుని. అయ్యో, పొరపాటు జరిగిపోయింది. మానవ తప్పిదములు కామన్గా జరుగుతుంటాయి, అందులో ఒక పొరపాటు అని చెప్పేసి దేవుడు చేశాడు, ఆ ప్రార్థనని అంగీకరించాడంట. తెలుసా, ఇంకెవరైనా చేసి ఉంటే ఆ ప్రార్థన చేయకుండా దావీదు గారు ఉండుంటే ఆయన పరలోక రాజ్యానికి ఎలిజిబిలిటీ అయ్యేవారు కాదు. ప్రార్థనకి అంత శక్తి ఉంది. ఎంత శక్తి ఉంది? నరకంలో నుంచి పరలోకం తీసుకెళ్ళగలిగిన శక్తి ఆ మధ్యలో జరిగిన ఒక చిన్న ప్రక్రియ ఉంది. అదే ప్రార్థన. ఒక చిన్న సబ్జెక్టు. ఒక ప్రార్థన అనేది ఏం చేస్తుంది? మనిషిని కల్మషం అంతా కడిగేసి పరిశుద్ధుడిగా చేస్తుంది. దాని పేరే ప్రార్థన. ప్రార్థన ఎలా చేయాలండి? చాలా పవిత్రంగా, ఆశ లేకుండా, కోరిక లేకుండా, అవసరంతో ప్రార్థన చేసిన ప్రతి ప్రార్థన కూడా దేవుడు వింటాడు. ప్రతి ప్రార్థనకి కూడా దేవుడు జవాబు దయచేస్తూ ఉంటాడు. మన సమస్యలను ఎప్పుడు కూడా మనము మన కళ్ళతో, మన తెలివితో ఎప్పుడూ చూడకూడదు. ఎందుకు చూడకూడదంటే మన కళ్ళతో మనం సమస్యలను చూసినప్పుడు అవి చాలా పెద్దవిగా కనిపిస్తుంటాయి. మన ఆలోచనతో, మన శక్తితోని మనం ఎప్పుడైతే బ్యాలెన్స్ చేసుకుని చూస్తామో సమస్యలు చాలా పెద్దవిగా కనిపిస్తుంటాయి. మనం ఎవరి కళ్ళతో చూడాలంటే దేవుడి యొక్క నేత్రాలతో సమస్యను చూసినప్పుడు ఆ సమస్య ఏమైపోద్ది? చాలా చిన్నదైపోద్ది. గొలియాతుని చంపడానికి చాలా మంది సైన్యం ఉన్నారు అక్కడ. కానీ ఆ గొలియాతుని చూస్తే 6 జాన్లు ఉండేసరికి అతను చూసి ఏం చేస్తున్నారు? వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే అతనితో మనము తలపడలేము, తనని జయించలేము. తను చాలా హైట్ ఉన్నాడు, చాలా బలంగా ఉన్నాడు, కంప్లీట్గా షీల్డింగ్ కలిగి ఉన్నాడు. తను మనం కత్తితో కొట్టినా ఏం కాదు, తను ఏమీ చేయలేమని చెప్పి భయపడిపోతాడు. కానీ దావీదు ఏం చేస్తాడు? చిన్న పిల్లోడే, వీళ్ళందరికన్నా హైట్ తక్కువే. అప్పుడే అలాగా గొర్రెలు మేపుకుని అన్ని వాళ్ళకి ఏదో అందిద్దామని వచ్చినప్పుడు అప్పుడు చూశాడు గొలియాత్ ఏం చేస్తున్నాడు? ఆ టైం బాగలేదు. గొలియాత్ ఏం చేస్తున్నాడు? అంతవరకు నేను గొప్ప అన్న కూడా ఏం చేశాడు? దేవుడి మీద పడ్డాడు. మీ దేవుడు అలాగా, మీరు ఇలాగా, అది చెప్పుకుంటారు, ఇది చెప్పుకునేసరికి దావీదు చిన్నోడే, కానీ పౌరుషం వచ్చేస్తుంది. దావీదు చిన్నోడే, యుద్ధ నైపుణ్యం లేదు, వస్త్రాలు తెలియదు, యుద్ధం ఎలా చేయలేదు, ఏమీ తెలియకపోయినా పౌరుషం మాత్రం వస్తుంది. ఒకటి చూశాడు, తన కళ్ళుని మూసుకుని దేవుడి కళ్ళతోని. అప్పుడు చూసినప్పుడు గొలియాతును చాలా చిన్న పిల్లోళ్ళగా, చాలా తప్పు చేస్తున్నట్టుగా, శిక్షకు పాత్రుడు అన్నట్టుగా గొలియాతును చూసినప్పుడు యుద్ధము నాదే అనలేదు. ఏమన్నాడండి? యుద్ధము యెహోవాదే. యుద్ధం చేసింది ఎవరు? యెహోవాయే. దావీదు చేయలేదు. జయము మనకు దక్కుతుంది, కానీ మన సమస్య దేవుడికి అప్పచెప్పేది. మన తరపున యుద్ధం చేసింది దేవుడే ఉండాలి. జయము, ఫలితము, రిజల్ట్ మనమే పొందుతాం. హల్లెలూయా.
గ్రేట్ కదా. అందుకని మన సమస్యలు ఎప్పుడు కూడా మనం పోరాడకూడదు, మన సమస్యలకి మన తెలివితేటలు ఉపయోగించుకోకూడదు. ఏం చేయాలి, మన సమస్యలకి దేవుణ్ణి ఏం చేయాలి, మధ్యలోకి తీసుకొచ్చి ప్రార్థనలో ప్రభువా నాకు ఈ సమస్య ఉంది, ఇదిగో గొలియాతు లాంటి సమస్య నాకు ఎదురైంది, నా కళ్ళతో చూస్తే ఆ సమస్య తీరదు, ఇదిగో ప్రార్థనా శక్తితో నేను ఏం చేస్తున్నాను, ఈ సమస్యలోకి ఎంటర్ చేస్తున్నాను, దయచేసి నాకు దావీదుకు సహాయం చేసిన నీవు నా జీవితంలో నాకు కూడా ఏం చేయండి, సహాయము చేయండి. నేనైతే జయించలేను ఆ సమస్యని, కానీ మీరు యుద్ధం చేసి ఆ సమస్యని జయించాలని చెప్పి అడిగినప్పుడు ఏం మిగులుతుంది, మీకు ప్రతిఫలము కలుగుతూ ఉంటుంది. అటువంటి మంచి భాగ్యము దేవుడు మనకి ఇస్తూ ఉంటాడు. బైబిల్ గ్రంథం నుంచి ఒక మాట చూసుకుని ముందుకు సాగుదాం. యాకోబు 5:17 చూద్దాం. ఏలియా వర్షింపకున్నట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరము వరకు భూమి మీద వర్షింప లేదు. ప్రార్థన ఎలా చేయాలని ఇక్కడండి, ప్రార్థన ఒక వ్యక్తి చేశాడు. ఆ వ్యక్తి ఎవరంటే మనలాంటి వ్యక్తే, ప్రార్థన చేసిన వ్యక్తి మనలాంటి వ్యక్తే, కానీ దేంతో చేశాడు, ఆసక్తితో ప్రార్థన చేస్తే ఏదైనా మనకి దక్కుతుంది, ఏదైనా జరుగుతుంది. అది ప్రకృతిని కూడా ఏం చేస్తుందండి, అది శాసించగలుగుతుంది. ఆ ప్రార్థన శక్తివంతం అయిపోద్ది, ఒక మంచి పవర్ఫుల్ వెపన్ అయిపోద్ది. అది ఈ విశ్వాన్ని కూడా శాసించింది ఒక రోజు. ఏలియా మనలాంటి 3.5 సంవత్సరాలు అంట, దాని కోపం వస్తుంది. ఏమొచ్చింది, చాలా కోపం వస్తుంది. ఒకే ఒక ప్రార్థన, ఆసక్తితో ప్రార్థన చేశాడు, అప్పుడు కార్యము పొందాడు. ఒక ఊర్లోని ఒక దొంగ బాబా ఉన్నాడంట. ఆ దొంగ బాబా అంతకుముందు జైలుకి వెళ్ళి వచ్చి ఆ ఊర్లో వచ్చాడు. ఆ ఊర్లో వచ్చి ఏం చేస్తానంటే, నేను ఆ భగవంత స్వరూపుణ్ణి అది ఇది అని చెప్పేసి మాయ మాటలు చెప్తుంటే చాలా మంది భక్తులు ముందుకు వచ్చి ఏం చేస్తున్నారో చక్కగా వింటున్నారు. ఆ ఊరికున్న సమస్య ఏంటంటే, ఆ ఊర్లో వర్షాలు పడతలేదు. ఏలియా గారు ప్రార్థన చేస్తే ఆగిపోయినట్టు ఆ ఊర్లోని వర్షాలు చాలా రోజుల నుంచి పడతలేదు, పంటలు పండుతలేదు, ఉన్న ఆహారమే తగ్గిపోయింది. మనుషులందరూ వర్షం కోసం చూస్తుంటే ఆ దేశంలో ఆ ఊర్లో వర్షం పడతలేదు. ఈ బాబా వచ్చి ఏం చేశారంటే, ఇదిగో రేపు ఉదయం 11 గంటలకి మీరు ఆ పలానా ఆ చెట్టు దగ్గర రండి, నేను వర్షం కురిపిస్తాను అని అన్నాడు. ఇంకేంటి, అందరూ ఏం చేస్తారు, ఆశలు ఏం దగ్గర ఉదయం ఎక్కడో ఏ అవకాశం ఉన్నా సరే చిన్న ఆశ లెగిస్తే ఏమో తగ్గుతుందేమో అని పరుగులు అందరూ ఏం చేశారు, అందరూ ఆ చెట్టు దగ్గరికి వెళ్ళారు. వెళ్ళేసరికి సడన్ గా ఎలాగ 11 అవుతుంది, ఆ బళ్ళుమని సౌండ్లు వచ్చి పెద్ద వర్షం. ఈ బాబాకి ఆశ్చర్యం, నేనేం దేవుడిని కాదు కదా, నేనేమి భగవంతుని కాదు కదా, ఇదేంటి నేను చెప్పగానే టైం కరెక్ట్గా వర్షం పడిపోయింది అని ఆశ్చర్యపోతాను. తీరా అందరినీ చూసేసరికి అందరూ తడిసిపోతున్నారు. ఒక వ్యక్తి మాత్రం చాలా సీరియస్గా గొడిగేసుకుని ఉంచుకున్నాడు, చాలా సీరియస్గా గొడిగేసుకుని ఆసక్తితో ఉంచున్నాడు. చాలా మంది వచ్చారు, ఒక 1000 మంది వచ్చారు, అందులో 999 మంది తడిసిపోతున్నారు. ఒక వ్యక్తి మాత్రం గొడుగు పట్టుకొని నిలబడ్డాడు. ఆ వ్యక్తి వచ్చే ముందు ఒకటే నిర్ణయం తీసుకున్నాడు, వర్షం పడుతుంది అని గట్టి నమ్మకంతోనే గొడుగు పట్టుకెళ్ళాడు. ఆ ఒక్కడ కోసం దేవుడు ఏం చేశాడు, ఆ ఒక్కడ విశ్వాసాన్ని మనకు స్పాయిల్ చేయకూడదు కదా. బలమైన విశ్వాసం ఎక్కడ ఉంటుందో దాన్ని దేవుడు ఎప్పుడు కూడా అలక్ష్యం చేయడు, నిర్లక్ష్యం చేయడు. ఆ విశ్వాసాన్ని అవిశ్వాసం కింద మారే అవకాశం అవ్వడు. ఒక్కల విశ్వాసం ఏం చేస్తుందంటే ఆ ఊర్లోని వర్షం కురిసేటట్టు చేసింది. ఆ చిన్న వ్యక్తి విశ్వాసము వర్షం పడవలసిందే. విశ్వాసం ఎలా ఉండాలని, అలా ఉండాలి. అంత గట్టి విశ్వాసం. ఆసక్తితో ప్రార్థన చేస్తే ఒక కార్యం ఫలిస్తుంది. ఆసక్తితో ప్రార్థన చేయాలి, నమ్మాలంతే. దేవుడు దీవిస్తాడు అంటే నమ్మాలి, అంతే. దేవుడు దీవిస్తాడంటే నమ్మాలి. ఆ విశ్వాసము ఒక్కరికుంటే చాలంట, తెలుసా. అందుకే దేవుడు ఏమంటాడు తెలుసా, చిన్నది ఏంటి, ఆవగింజల విత్తనాలు బాగా చిన్నది, ఆవగింజంత విశ్వాసము కరెక్ట్గా ఉంటే చాలంట. ఎలాగా, కరెక్ట్గా ఉండాలి విశ్వాసము, కరెక్ట్గా ఉండాలి. ఆసక్తితో కరెక్ట్గా ప్రార్థన చేస్తే ఏలియా మన వంటి వాడే 3.5 సంవత్సరాలు ఏం చేస్తాడు, ప్రకృతిని శాసించగలిగాడు. అదే దేవుడు అదే విశ్వాసం మనలో చూసినట్లయితే ఏదైనా చేస్తాడు. ఎందుకు, నిన్న
నేడు నిరంతరము కూడా ఒకే రీతిగా ఉన్న దేవుడు మనం ఆరాధన చేస్తున్నప్పుడు, ఆ రోజు ఏలియా విశ్వాసంగా ఆసక్తిగా ప్రార్థన చేసినప్పుడు దానికి ప్రతిఫలం ఇచ్చిన దేవుడు మనకి ఎవడా అంటే ఎందుకు ఇవ్వడు చెప్పండి. అగో 999 మంది చూద్దామని వచ్చారు, ఒక్క వ్యక్తి గొడుగు పట్టుకొచ్చాడు. ఆ విశ్వాసం మనలో చూడాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఆ విశ్వాసం ఉంటే అదే దేవుడు, అదే శక్తి కలిగిన దేవుడు ఇప్పుడు కూడా కార్యము అదే రీతిలో అదే టెంపోలో చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. టెంపో అంటే చిన్న చిన్నవి కాదు మనం అడిగేది. ఇక ప్రకృతిని శాసించడాలంటే అడగాలి మనం. అప్పుడు మన విశ్వాసం ఎలా ఉండాలి? చాలా స్ట్రాంగ్గా ఉండాలి. మన ప్రార్థన ఎలా ఉండాలి? ఆ శక్తితో ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలంటే ఆసక్తి ఉండాలి. చాలా జాగ్రత్తగా మొదలుపెట్టి చాలా జాగ్రత్తగా కంటిన్యూ చేసి అప్పుడు మనం ఆసక్తితో ప్రార్థన చేస్తే ఏం జరుగుతుందండి? ప్రతిఫలం మనము చూడగలుగుతాం. మరొక వచనం చూసుకుందాం. మొదటి పేతురు 3వ అధ్యాయము 12వ మాట కూడా చదువుకుందాం. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వాని ప్రార్థన వైపును ఉన్నవి కానీ సరిపోతుందండి. ప్రభు కన్నులు ఎటువైపు ఉన్నాయంటండి? చెప్పండి. నీతిమంతుల మీద ఉన్నాయంట. తన చెవులు ఎటువైపు ఉన్నాయి? కన్నులు చెవులు కూడా నీతిమంతుల మీద, నీతిమంతులు చేయి ప్రార్థనల మీద ఆయన ఆసక్తితో చూస్తున్నాడంట. ఎవరైనా నిజంగా ఆసక్తితో గొడుగు తెస్తారేమో చూస్తున్నాడంట. అంటే ఉద్దేశం ఏంటి? దేవుని ఉద్దేశం నిజంగా ఆసక్తితో ఎవరన్నా ప్రార్థన చేస్తున్నారేమో, నేను కార్యం చేద్దామని ఆయన రెడీగా ఉన్నాడు. అందరూ కూడా ఒట్టి చేతులతో వెళ్ళిపోతుంటే, ఆసక్తి లేకుండా ప్రార్థన చేస్తుంటే ఆయన వర్షం ఎలా కురిపించగలుగుతాడు చెప్పండి? ఆశీర్వాదం ఎలా వస్తుంది? ఒక కార్యం ఎలా సిద్ధిస్తుంది? ఎంతమందిలో ఇన్ని ప్రార్థనలోని ఎవరికైనా ఆసక్తి ఎవరికైనా ఉందేమో అని చూస్తే ఎవరికి కనబడతలేదంటే ఈ రోజుల్లోని తాత్కాలికమైన జీవితం అయిపోయింది. ఆచారబద్ధంగా క్రైస్తవులు కూడా ఈ రోజు నివసిస్తూ ఉన్నారు. తెలుసండి, శుక్రవారం శనివారం దేవుడు చిన్న చిన్న మాట ద్వారా మనకి ఎన్నో విషయాలు నేర్పిస్తుంటాడు. నిన్న శనివారంలో అయితే ఒక మంచి విషయం దేవుడు మాకు నేర్పించాడు. అప్పటికప్పుడు దేవుడు మాతో ఏం చెప్పాడో తెలుసండి? మాతో ఏం మాట్లాడాడో తెలుసా? చాలా అమూల్యమైన సంగతులు. అవన్నీ కూడా మీకు రాకపోయినా సరే మీకు వినిపించేస్తుంటే మీరు శనివారం శుక్రవారం రావడం మానేస్తుంటారు. మళ్ళీ అదే రిపీట్ చేస్తారు. మీరు రండి, దీవెన పొందుకోండి. ప్రతి విషయము కూడా మనకి ఆశీర్వాదకరంగానే ఉంటుంది. దేవుని వాక్యం మనల్ని ఎప్పుడు కూడా హెచ్చించడానికి ట్రై చేస్తుంది, కానీ కిందకి తీసుకెళ్ళడానికి కాదు. వాక్యము దొరికితే, నిజమైన సత్యవాక్యం దొరికితే, మంచి వాక్యం దొరికితే దాన్ని మనం ఏం చేయాలి? పట్టుకోవాలి, దాచుకోవాలి. హృదయం అని ఇగో గదిలో దాన్ని భద్రం చేసుకోవాలి. అది మనకి అన్ని సమస్యల నుంచి మనల్ని ఏం చేస్తుంది? విజయవంతంగా ముందుకి నడిపిస్తూ ఉంటుంది. నీతిమంతుల మీద తన కన్నులు ఉంటాయి. వారు చేస్తున్న ప్రార్థనల మీద తన చెవులు ఉంటాయి. మనం నీతిమంతులుగా ఉంటే, మన ప్రార్థన ఆసక్తితో ఉంటే, పద్ధతిగా ఉంటే, మనం ఏది అడిగినా సరే ఏలియా లాంటి స్వభావం మనకి ఉంది. మన లాంటి స్వభావమే ఎవరికి ఉందండి? ఏలియాకి కూడా ఉంది. ఏలియా కూడా అదే స్వభావం, మనలాంటి స్వభావం అని దేవుడే చెప్తున్నాడు, బైబిల్లో రాయించాడు. మనము కూడా అదే ఆసక్తితో అదే విశ్వాసంతో అడిగితే మనకి కార్యము ఖచ్చితంగా సిద్ధిస్తుంది. అంతే. అది ఎటువంటి అవసరమైన ఎటువంటి సమస్య అయినా అది మనకి తీరవలసిందే. అవసరము మనకి తీరవలసిందే. మరొక వచనం చూసుకుందాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 13వ మాట కూడా చూద్దాం. మీలో ఎవరికైనాను శ్రమ సంభవించిన అతడు ప్రార్థన చేయవలెను. ఎవరికైనాను సంతోషము కలిగిన అతని కీర్తనలు పాడవలెను. మీలో ఎవడైనాను రోగి ఉన్నాడా? అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను. వారు ప్రభువు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలెను. చూసారా? శ్రమ సంభవిస్తే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. కానీ ఇప్పుడు క్రైస్తవులు శ్రమ సంభవిస్తే భయపడుతున్నారు. ఫస్ట్గా చేసేది ఏంటి? ఫస్ట్ భయపడేస్తుంది. అయ్యో ఇప్పుడు ఎలా, ఏం చేస్తాం, ఏం చేయాలి? నో. శ్రమ రాగానే వెంటనే ప్రార్థనలోకి వెళ్ళిపోండి. తర్వాత దానికోసం భయపడదు. ముందు ఇమీడియట్గా
ఒక శ్రమ వచ్చింది, నో ఇంకేం ఆలోచించదు, వెంటనే కళ్ళు మూసుకొని ఆ శక్తితో దేవుని ఏం చేయాలి. దావీదు మహారాజు ఎలాగైతే దేవుడు తీసుకొచ్చాడు, ఇదిగో శ్రమ, యుద్ధము నీదే తండ్రి అని చెప్పేసి దావీదు మహారాజు తీసుకొచ్చినట్టు మనం ఏం చేయాలి. శ్రమ రాగానే మరి ఏ ఆలోచన లేకుండా ప్రార్థనలోకి వెళ్ళిపోవాలి. ప్రార్థనలోకి వెళ్ళిపోయిన పద్ధతి అంతా కూడా మనం గుర్తు చేసుకుని వెంటనే అప్పుడు మనము ప్రార్థన అయిపోయిన తర్వాత అప్పుడు మీరు ఆలోచన చేయండి. అప్పటికే మీ హృదయంలో దేవుడు సరైన ఆలోచన ఏర్పాటు చేస్తారు. అంతేకాకుండా మానవ తెలివితేటలతో ప్రతి సమస్యను మనం జయిద్దాం అనుకుంటే ఒక్కొక్కసారి నష్టపోతూ ఉంటాం. అన్నీ మన తెలివితేటలతోనే ఆ సఫలము అవ్వవు. దేవుడు కృపతోనే ఈరోజు మనందరం కూడా ఈ స్థాయిలో ఉన్నాము అన్న సంగతి మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. మన తెలివితేటలు ఏమీ కాదు. మన తెలివితేటలు ఏటో చెప్పమంటారా, ఈ స్థాయి లేనప్పుడు ఉన్న ముందున్న స్థితి మన తెలివితేటలు తెలుసండి. అడుగడుగున స్టెప్ బై స్టెప్ దేవుడు మనం పైకి తెస్తున్నానంటే దేవుని యొక్క కృప, దేవుని యొక్క సన్నిధి మనతో ఉంటుంది. కేవలం మన తెలివితోనే, మన జ్ఞానంతోనే ఈ స్థాయికి మనము రాలేదు. ఇంకా పైకి వెళ్ళాలంటే దేవుడి కృప మీదే మనము డిపెండ్ అవ్వాలి. ప్రార్థన చేతనే ప్రతి సమస్యను ఏం చేయాలి, తొలగించుకుంటూ తప్పించుకుంటూ ముందుకు వెళ్తూ ఉండాలి. అప్పుడే మనం ఏం చేస్తామండి, మంచి దేవుడి బిడ్డల కింద మనము తీర్చబడతాం. మనకి శ్రమ వస్తున్నప్పుడు ఏం చేయాలి, వెంటనే ప్రార్థన చేయాలి. రోగి అయితే ఏం చేయాలి, నూనె రాయించుకుని పరిశుద్ధుల చేత నూనె రాయించుకుని ప్రార్థన చేసుకుంటే చాలు, ఆ యొక్క సమస్య ఇట్టే తీరిపోతుంది. దేవుడు అన్నీ అలవ చేస్తున్నాడు. చాలా మంది తెలియక క్రైస్తవుల్లోనే మేము ట్యాబ్లెట్లు వేసుకోము, మేము హాస్పిటల్కి వెళ్ళము అని చెప్పేసి అదో రకమైన మూఢ విశ్వాసం ఉంటారు. అది చాలా తప్పు. ఎందుకంటే బైబిల్లోని దేవుడు ఎన్నో ఆరోగ్య సమస్యలకి కొన్ని మూలికల ద్వారా, కొన్ని విషయాల ద్వారా శుద్ధి చేశాడు. మధ్యలో ఒక మెటీరియల్ యూజ్ చేశాడు. అదేం తప్పు కాదు. ట్యాబ్లెట్ వేసుకోవడము తప్పు కాదు. విశ్వాసం కదా అని చెప్పేసి పట్టల మధ్యలో నుంచోకూడదు, తప్పది. ఎందుకంటే విశ్వాసమే దేవుడు రక్షిస్తాడు. పాదానికి రాయి తగలకుండా నిన్ను కాపాడుతున్న దేవుడు గురికురు నిద్రపడని చెప్పేసి అర్ధరాత్రి కనబడలేని టైంలోకి వెళ్ళిపోయి పట్టల మధ్యలో నుంచుంటే ఏం చేస్తాడే, ఆడు పడుకుంటూ వెళ్ళిపోతాడు. మా ఫ్రెండ్స్లోనే, ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్ కాదు, మాకు తెలిసిన వాళ్ళని చాలా మంది ట్రైన్ డ్రైవర్స్ ఉన్నారు. నేను అడుగుతుంటాను, బస్సు నడిపినట్టే కారు నడిపినట్టే నడుపుతారంటే నడుపుతుంటారు. అలాగ ఉంటుందండి, అది ఆటోమేటిక్ వెళ్ళిపోతుంటుంది. మేము స్టీరింగ్ ఏం తిప్పము, అది ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది. ఏమి టర్నింగ్ తిప్పరు తెలుసండి. అలాగా విశ్వాసులు అని చెప్పేసి రైలు పట్టాల మధ్యలో నుంచుంటే ఏమైపోద్ది, అది మూఢ విశ్వాసం అయిపోద్ది. విశ్వాసులు అయినా సరే ప్రార్థన చేయాలి. అవసరం అనుకుంటే డాక్టర్లకి జ్ఞానం ఇచ్చి డాక్టర్ని క్రియేట్ చేసిందే దేవుడు తెలుసండి. డాక్టర్లు ఊరినే రాలేదు. చాలా మందికి వైద్యం అందరికి చనిపోతున్నారని కొంతమందికి జ్ఞానాన్ని ఇచ్చి కొన్ని ఐటమ్స్ని, మెడిసిన్స్ని తయారు చేసే జ్ఞానము మనుషులకి ఇచ్చిందే దేవుడు. డాక్టర్లకి ఆ జ్ఞానం ఇచ్చిందే దేవుడు. ఎందుకంటే ఈ రోజు మనకి డాక్టర్ లేకపోతే, ఇప్పటికీ డాక్టర్ లేకపోతే భూమి ఇప్పుడు ఖాళీ అయిపోద్ది. ఎందుకంటే అన్ని రోగాలే, తినకుండా అన్ని తినేడు అన్ని రోగాలు. దాన్ని బ్యాలెన్సింగ్ చేయడానికి దేవుడు మళ్ళీ పర్టికులర్గా పూనుకుని ఏం చేస్తాడు, కొంతమంది డాక్టర్ని కొన్ని మెడిసిన్ని తయారు చేసి అట్టి పెట్టి అలా ఉంటున్నాడు అంతే మనుషులు. సో ట్యాబ్లెట్ వేసుకోవడం ఏమి తప్పు కాదు, హాస్పిటల్కి వెళ్ళడం ఏమి తప్పు కాదు. ఏదైనా జరిగితే మనం ఇప్పుడు కూడా విశ్వాసమే, కానీ దేవుడు ఎలవ చేస్తాడు మనకి కొన్ని విషయాల మధ్యలోకి. దాన్ని మనం యాక్సెప్ట్ చేయవలసిందే. అప్పుడు మనకి ఏం చేస్తారు, పెద్దలు వచ్చి రోగులు అయితే ప్రార్థన చేయరు, నూనె రాస్తారు, ట్యాబ్లెట్ వేస్తారు, నూనె రాస్తారు. అలాగే మనము ప్రార్థన చేసుకుంటే ముందుకు వెళ్తున్నప్పుడు మనకి ఎటువంటి ఇబ్బంది కూడా కలగదు. మరొక వచనం చూసుకుని మనం ముగింపులోకి తీసుకెళ్దాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 11వ మాట చదువుదాం. 5:16 చూద్దాం. ఒకరితో ఒకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయండి. సరిపోతుందండి. ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేస్తే ఏం వస్తుందంట బైబిల్ చెప్తుంది. స్వస్థత రావాలి అంటే మన కోసం మనం ప్రార్థన చేసుకుంటే రాదు. ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకుంటే స్వస్థత వస్తుంది. బైబిల్ని చాలా జాగ్రత్తగా కీలకంగా చదివితే మనకు అందులో ఎంతో విషయాలు మనకి దాగి ఉంటాయి. ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకోవాలి, ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసుకోవాలి. అప్పుడు మన ఆరోగ్యం కుదిరి పడుతుంది. సమస్య రాగానే మనమే ప్రార్థన చేసుకుని మనమే నూనె రాసేసుకుంటే దేవుడు వాక్యాలను ఏమైపోతాయి చెప్పండి, పెద్దలకు వెళ్ళాలి, మీరు ఒక్కొక్కరి కోసం ప్రార్థన చేయాలి. అప్పుడు నీకు స్వస్థత కలదు. స్వార్థపూరితమైన ప్రార్థన దేవుడు ఇప్పుడు కూడా వినడు.
మత్తయి సువార్తలోని 5వ అధ్యాయంలోని 6వ అధ్యాయంలో 5వ మాట కూడా చూసినట్లయితే, మత్తయి సువార్త 6వ అధ్యాయంలోని దేవుడు ప్రార్థన విషయమే ఒక మంచి మాట చెప్తుంటాడు. మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండకూడదు, మనుషునికి కనబడవలనని సమాజ మందిరంలోను వీధుల మూలల్లోనూ వారికి ఇష్టం. కొంతమంది ఉంటారంట, ఏం చేస్తారో తెలుసండి, వారు మనుషులకు కనబడాలని ప్రార్థన చేస్తుంటారంట. అది స్వార్థపూరితమైన ప్రార్థన అయిపోద్ది. మన ప్రార్థన ఎలా ఉండాలి తెలుసా? విశ్వాసంతో, ఆసక్తితో ఇతరుల కొరకు కూడా చేసే ప్రార్థన ఉండాలి మన ప్రార్థన. అప్పుడు మనకి సొంతగా స్వస్థత వస్తుంది. అంతేగాని మన కోసం మనము ప్రార్థన చేసుకున్నాం అనుకో, అది స్వస్థతకి దారి తీయదు. కొంతమంది ప్రార్థన అందరికి వినబడేటట్టు పెద్దగా ఎక్కడ సమాజ మందిరంలోని, వీధుల్లోని, అక్కడ ఇక్కడ కలిపి వాళ్ళకు వచ్చిన తెలివితేటలతో నేర్చుకున్న విషయాలన్నీ కూడా ఆ పదాలన్నీ పలుకుతూ ప్రార్థన చేస్తారంట. వారికి అదే రకమైన ప్రతిఫలము దక్కుతుంది. దేవుడు అలాంటి ప్రార్థన యాక్సెప్ట్ చేయట్లేదు. అది స్వార్థపూరితమైన ప్రార్థన. మనుషుల కోసం, జాగ్రత్తగా చదువుతాం ఆ మాట, మనుషులకు మీరు వేషధారుల వల్లే ఉండవద్దు, మనుషులకు కనబడవలనని సమాజ మందిరములోను వీధుల మూలల్లోనూ నిలచి ప్రార్థన చేయుట వారికి ఇష్టము. చాలా మందికి అదే ఇష్టపడుతుంటారంట. మనుషులు కనబడాలని ప్రార్థన చేయకూడదు. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఏం చేయాలి? గదిలోకి వెళ్ళి చక్కగా ముసుకేసుకుని, లేడీస్ అయితే ముసుకేసుకోవాలి, బాయ్స్ అయితే ముసుకేసుకోకూడదు. ముసుకేసుకుని ప్రార్థన చేయాలి. ప్రార్థన సిస్టమేటిక్గా మొదటిగా మనకు దేవుడు తొలగించాడు కదా, ఆయన ఆహ్వానించి నెక్స్ట్ ఆయన్ని పొగిడి, ఆయన చేసిన మేలులు మనం గుర్తుంచుకుని, ప్రభువా నువ్వు చేసిన మేలు మేము మర్చిపోలేదు, మేము అంత కృతజ్ఞతాహీనులము కాదు, నువ్వు గొప్ప మేలు చేసావు, అయితే నాకు ఇంకొక మేలు కావాలి అడిగితే, ఆ శక్తితో విశ్వసించి గొడుగు తీసుకున్నట్టు వెళ్ళినట్టు అడిగితే ఆ యొక్క మేలు మనం తగ్గించుకుంటాం. మనము విశ్వాసులుగా పిలవబడతాం. హన్న అటువంటి ప్రార్థన చేసింది. దావీదు మహారాజు ప్రార్థన చేశాడు. యోనా గారు కూడా ఊబిలో కూరుకుపోతే, అప్పుల ఊబిలో కూరుకుపోయినట్టు ఆయన ఒక అగాధమైన పాతాళంలో మరణాపాయంలోకి వెళ్ళిపోయాడు యోనా. అప్పుడు అక్కడి నుంచి ప్రార్థన చేసినప్పుడు అక్కడి నుంచి కూడా ప్రార్థన విన్న దేవుడు ఆయన ఏం చేశాడని మళ్ళీ లేవనెత్తాడు. మనం ఎంత కిందకి జారిపోయినట్టు అనిపించినా సరే మన ప్రార్థన ఏం చేస్తుందండి? ఆసక్తితో నీతిమంతులుగా ఉన్న ప్రార్థన ఏం చేస్తుంది? మనల్ని ఎంత ఊబిలోంచైనా సరే పైకి తీసుకొచ్చేస్తుంది. విశ్వాసంగా ఉండాలి ప్రార్థన. నాకు జరుగుతుంది, కార్యం జరుగుతుంది, వర్షం పడుతుంది అనేసి మనము ప్రార్థన చేయాలి. విశ్వాసంగా ముందుకెళ్తే ఆ విశ్వాస సమితమైన ప్రార్థన అంట, నీతిమంతంగా ఉన్న ప్రార్థన అంట, అది ఎలాంటి స్థితిలోంచైనా అది ఉన్నతమైన స్థితిలోనికి తీసుకొచ్చేస్తుంది. ఆసక్తితో ప్రార్థన చేయడం మనము నేర్చుకోవాలి. ఒక క్రమ పద్ధతిలో ప్రార్థన చేయడము మనం నేర్చుకోవాలి. ఒక ఆర్డర్ ప్రకారంగా పాయింట్ బై పాయింట్ మనం విని నేర్చుకుని జాగ్రత్తగా ప్రార్థన చేసినట్లయితే అన్నీ మనకి దక్కుతాయి. ఏది కూడా మనకి ప్రార్థన ఏది దేవుడు విడిచిపెట్టలేదు. వెంటనే ఫలితం రావాలంటే ఏం చేయాలంటే టూ అడ్రస్ కరెక్ట్గా రాయాలి. అప్పుడు కరెక్ట్గా లెటర్ ఎక్కడికి వెళ్తుంది? మనం రాసిన అడ్రస్కి వెళ్తుంది. మనం కరెక్ట్గా రాయగలిగితే, కరెక్ట్గా చేయగలిగితే, విశ్వాసము, ఆసక్తి చూపించగలిగితే ఆ ప్రార్థనకి ప్రతిఫలము మనం వెంటనే పొందుకుంటాం. అటువంటి గొప్ప భాగ్యము మనందరికీ కూడా దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అంత మంచి దేవుని కలిగి ఉన్న మనము ప్రార్థన సరిగ్గా చేయలేక కొన్ని విషయాలు పొందుకోలేకపోతున్నామేమో. ఆశ ఉంది కానీ మనము పొందలేకపోతున్నాం. ప్రార్థన చేయడం వచ్చు కానీ ఒక ఆర్డర్ లేక చాలా ప్రార్థనలు దేవుడు ఏం చేస్తాడు? చెవులు మూసుకుంటాడట, మేఘాలతోని తన చెవులు కప్పేసుకుంటాడట. ఎందుకు? మనం ఆర్డర్ ఫాలో అవ్వట్లేదు. ఆర్డర్ ఏంటండి? ఆర్డర్ ఫాలో అయితే దేవుడు ప్రతి ప్రార్థన వింటాడు. ఆర్డర్ తెలిసిన వారికి ప్రార్థనలో ఏది అడగాలో కూడా తెలుస్తుంది. తెలుసండి, ఆర్డర్ బాగా మనకు అర్థమైతే ఆర్డర్ ఎలా ఉండాలో, ప్రతి ప్రార్థన ఎలా చేయాలో కూడా మనకు తెలుస్తుంది. ఏది అడగాలో కూడా మనకు తెలుస్తుంది. అన్ని అడిగిన ప్రతిదీ కూడా ఆయన ఇచ్చేటట్టుగా అడుగుతూ ఉంటాం. మన దగ్గర ఉండదు, ఆయన ఇస్తాడు, మనం అడగాలి. మన దగ్గర లేదు, అది ప్రార్థన సరిగ్గా చేయట్లేదు, అది రాదు. ఎంతసేపు అడిగినా అది రాదు. ఒక ఆర్డర్ ప్రకారంగా ఎడతెగక ఆసక్తితో ప్రార్థన చేస్తే ఖచ్చితంగా మన జీవితంలోకి రావాల్సిందే. ఎందుకంటే నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు మనం ఆరాధన చేస్తాను. మనము ప్రార్థన చేయటం మాత్రమే కాదు,
తెలుసండి, ప్రార్థన చేయడం మాత్రమే కాదు, ప్రార్థన పరులు అని దేవుని చేత గుర్తింపబడాలి. ఎప్పుడు వస్తుంది ఆ బిరుదు? ప్రార్థన చేయడం వేరు, ప్రార్థనా పరులను పిలవబడడం వేరు. ప్రార్థన చేయడం అంటే ప్రార్థన చేయడం, ప్రార్థనా పరులు అంటే ఎడతెగక క్రమం తప్పకుండా ప్రార్థన చేస్తున్న వారికి దేవుడు ఇచ్చే బిరుదు ఏంటో తెలుసా? ప్రార్థనా పరులు. వాళ్ళు భక్తుల్లోని శ్రేష్ఠులు, నెక్స్ట్ లెవెల్ భక్తులు. విశ్వాసంలోని గొడుగు తీసుకుని వెళ్ళే విశ్వాసులు. అడిగితే మాకు దక్కుతుంది, మా తండ్రి యొక్క అన్నీ ఉన్నాయి, మాకు వస్తుందని చెప్పి ఎవరైతే విశ్వసిస్తారో వారిని దేవుడు ఏమన్నా ప్రార్థనా పరులు అంటున్నాడు. ఆ స్థితిలోకి, ఆ లైన్లోకి, ఆ యొక్క బిరుదులోకి మనము వెళ్ళిపోతూ ఉండాలి. ప్రార్థనా పరులు అయిపోవాలి. అప్పుడు ప్రార్థన, ఇప్పుడు ప్రార్థన, ఆ ప్రార్థన కాదు. ఉదయకాలం, మధ్యాహ్నం, సాయంత్రము దానిలో ప్రార్థన చేసేవాడు. 7 మార్లు చేసేవారంట. దావీదు మహారాజు ఎప్పుడు తిరుగుతప్పుడు తన యొక్క సింహాసనాన్ని విడిచిపెట్టి నేలకు సాష్టాంగపడి ప్రార్థన చేసేవాడంట. తెలుసండి, ఒక సమస్య తీరాలంటే దావీదు మహారాజు ఫాలో అయిన ప్రార్థన విధానాన్ని జాగ్రత్తగా చూస్తే సాష్టాంగపడేవాడంట, చేతులు ముందుకు పెట్టేవాడంట, తూర్పు వైపు తిరిగేవాడంట. తెలుసండి, బోర్లా పడుకుని చేతులు ముందుకు పెట్టి తూర్పు వైపు తిరిగి ఒక విషయాన్ని అడిగితే అతనికి ఇట్టే వచ్చేసిందంట. ఆ ప్రార్థన ఇలాంటి ప్రార్థన అవ్వకూడదు. ఆ ప్రార్థన మనుషులు చూసేటట్టు ఉండకూడదు. ఆ ప్రార్థన రహస్యమందు జరుగుతూ ఉండాలి. ఆ ప్రార్థన ఆసక్తితో కూడిందై ఉండాలి. ఆ ప్రార్థన గొడుగు పట్టుకుని ఇల్లంటే ఉండాలి. మెట్ట మధ్యాహ్నం ఈ టైంలో విశ్వాసంగా మనం ప్రార్థన చేస్తే వర్షం పడాలి. ఆ విశ్వాసం మనకి ఎప్పుడు అర్థమవుతుంది, ఎప్పుడు చేస్తామో తెలియదు, కానీ ఇప్పుడు ప్రార్థన చేస్తే వర్షం పడాలి. అలాంటి విశ్వాసం దేవుడు కోరుకుంటాడు. వాళ్ళని దేవుడు ఏమన్నాడు? విశ్వాసులు. వాళ్ళు ఏది పడితే ఎప్పుడు పడితే మళ్ళీ అడగరు. అలాగెళ్ళి దిగు నేను ప్రార్థన చేస్తాను వర్షం పడుతుంది అలాగా వారు సొంతానికి వాడుకోరు. యేసుక్రీస్తు సొంతానికి ఎప్పుడు కూడా తన యొక్క శక్తిని ఉపయోగించలేదు. దేవుడికి అడిగేవాడు, దేవుడి దగ్గర నుంచి పొందేవాడు. ఎప్పుడైతే విశ్వాసులు ఉంటారో వారు ఎప్పుడు కూడా అధికారాన్ని, ఆ విశ్వాసాన్ని దుర్వినియోగపరచుకోరు. అవసరం అయితే మాత్రమే ప్రార్థన చేస్తారు. దానికి ఒక రీజన్ ఉంటుంది. అప్పుడే విశ్వాసులు ప్రార్థన చేసి పొందుకుంటారు. ఇంకో నాకు శక్తి ఇచ్చాడు దేవుడు, విశ్వాసం నాకు ఉంది అని ఎప్పుడు పడితే అప్పుడు ఉపయోగిస్తే దేవుడు ఆ శక్తి ఏం చేస్తాడు? తీసుకెళ్ళిపోతాడు. అలా ఉండకూడదు. మన విశ్వాసభరితంగా ఉండాలి, చక్కగా విశ్వాసులుగా ఉండాలి. ఎడతెగక ప్రార్థన చేసి నీతిమంతంగా ఆసక్తితో ప్రార్థన చేసే వారికి, నీతిమంతంగా ఉన్న వారికి దేవుడు ఇచ్చే బిరుదు ఏమి తెలుసా? ప్రార్థన పరులు. అలాంటి బిరుదు మీరు పొందుకోవాలి, మనందరం పొందుకోవాలి. పొందుకుని అడిగిందల్లా దక్కించుకోవాలి. అడిగేదల్లా దేవుడికి ఇష్టమై ఉండాలి. అది మన దగ్గర లేనిదై ఉండాలి. అడిగిందల్లా దక్కించుకోవాలంటే మనము ప్రార్థనా పరులు ఉన్న స్థితికి, ఆ స్థాయికి మనం వెళ్ళిపోవాలి. అప్పుడు మనకు కావాల్సిన ఇట్టే వచ్చేస్తూ ఉంటాయి. అవన్నీ కూడా మనము దాని మీద ఆశ ఉండదు, ఏముండదు మనకి. అవి అలా ఉంటాయి, అంతే. మనకు కావాలి, మనం అడుగుతాం, అంటే మనం ఉంటాయి. దాని మీద నో ఆశ, నో ఇంట్రెస్ట్, ఏముండదు మనకి. అలాంటి స్థితికి వెళ్ళిపోయినప్పుడు మన విశ్వాసం కింద దేవుడు మనల్ని చూస్తాడు. మన సమస్యలు, ఆరోగ్యపరమైన, ఆర్థికపరమైన, ఆయుష్పరమైన అన్ని సమస్యలకి ఒకే ఒక్క సమాధానం. ఆసక్తితో కూడిన, నీతిమంతంగా ఉన్న, నీతి పరులుగా ఉన్న, ప్రార్థనా పరులుగా ఉన్న ఒకే ఒక్క ప్రార్థన. మన ప్రార్థన అలాగే ఉండాలి, గొడుగు పట్టుకున్నట్టే ఉండాలి. అటువంటి ప్రార్థనా పరులుగా మీ అందరూ తీర్చిదిద్దాలనేసి దేవుడు ఆశపడుతున్నాడు. దేవుడు చెప్పినట్టుగా మీ అందరూ మారాలి, ఆశీర్వాదాలతో నింపబడాలి. దేవుడు మమ్మల్ని దీవించుగాక. అందరూ లేచి నిలబడదాం. కానుకలు పాట పాడుకుని, కానుకలు సమర్పించుకుని, ప్రార్థన ఆశీర్వాదాలతో, అట్లా ప్రార్థనతో ఇక్కడి నుంచి మనం సెలవు తీసుకుందాం. పాట పాడదాం. కార్యక్రమం వచ్చింది, పాట పాడదాం. ప్రభు యేసువే నీ దశమావర్గమునియా వెనుదీతువా నీ ఘనము నీ ఘనము ప్రభు యేసువే నీ దశమావర్గమునియా వెనుదీతువా ఆడి పంటలు ప్రభు నీకియగా కూడు గుడ్డలు నీకు దయచేయగా
చేసుకుందాం. పరిశుద్ధుడా తండ్రి, ఇంతవరకు మీరు అమూల్యమైన విషయాలు అందరికీ మీరు బోధించిన విధానం బట్టి మీకే స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. మీరు ఎందుకు మాకు బోధించారంటే మమ్మల్ని మీరు ప్రేమిస్తున్నారు, మేము మీకు దగ్గరగా ఉండాలి, ఆశీర్వాదంతో నింపబడాలని చెప్పి అన్ని విషయాలను కూడా మీరు మాకు తెలియజేస్తున్నారు. అందుకు బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. వచ్చిన వారందరినీ మీరు దీవించండి. విన్న వాక్యం హృదయంలో నాటబడి అది విడిచిపెట్టకుండా అది పాటించి ప్రతి అవసరము తీర్చుకునే విశ్వాసులుగా మమ్మల్ని అందరినీ తీర్చండి. మమ్మల్ని మాత్రమే కాకుండా మేము ఎంతో మందిని విశ్వాసులుగా మార్చడానికి మాకు ధైర్యం దయచేయండి, శక్తి దయచేయండి, టైం దయచేయండి, ఆర్థికపరమైన సహాయం కూడా దయచేయండి. విన్న వాక్యంతో అందరూ కూడా సంతోషంతో ఆనందంతో ఇక్కడి నుంచి సెలవు తీసుకుని అన్నీ పొందుకోవడానికి మార్గము తెలుసుకున్నామని చెప్పి విశ్వాసంగా ప్రార్థన చేయడం మొదలు పెట్టడానికి అవకాశం తెచ్చింది. మొదటి చివరి వరకు కూడా మేమందరం తగ్గించుకుని మిమ్మల్ని హెచ్చించి మిమ్మల్ని ఆరాధన చేసిన తండ్రి, ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి, ఆశీర్వాదం వైపు నడిపించండి. ఎటువంటి సమస్య వచ్చినా సరే దాన్ని ధైర్యంగా ఇంకా మీ కళ్ళతో చూసి మిమ్మల్ని అలౌ చేసి మా జీవితంలో ప్రతి దానికి సమాధానం మేము పొందడానికి అవకాశం ఉంది. ప్రతి దానికి విజయం మాకు దయచేయండి. మీరు మా ఎడలు ఉండి యుద్ధం చేయండి. లోకంలో జరుగుతున్న ఎన్నో మిస్టేక్లు కూడా మా జీవితంలో నెరవేరకుండా మేము జాగ్రత్తగా విశ్వాసంగా ముందుకెళ్ళడానికి అవకాశం తెచ్చింది. ఇంకో తండ్రి, దూర ప్రాంతంలో ఉన్న అయ్యగారు అమ్మగారిని త్వరగా వచ్చే వారం కల్లా త్వరగా మా ముందుకు తీసుకొచ్చి ఇంకా ఎన్నో విషయాలు మా అందరితో మేము పంచుకోవడానికి అవకాశం తెచ్చింది. ఇప్పుడు మేము బయటకు వెళుతుండగా ఇటువంటి ఆరోగ్య సమస్యలు రాకుండా మళ్ళీ మేము కలుసుకోవడానికి అవకాశం తెచ్చింది. ఇంకొక సమర్పించిన కానుకలన్నిటి బట్టి మీకే స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇచ్చిన వారి యొక్క హస్తాలు ముట్టని ఇంకా అధికంగా దేవుడికి ఇవ్వడానికి వారికి శక్తి దయచండి. వారి యొక్క ఆర్థికపరమైన యొక్క సోర్సెస్ ఇంకా పెంచండి తండ్రి, ఎక్కువగా వారి సంపాదన పెంచండి. అది ఎక్కువగా నీ యొక్క సన్నిధిలోకి రావడానికి, నీ సన్నిధిలో ఎన్నో అవసరాలు తీర్చడానికి, ఎన్నో వస్తువులు కొనడానికి ఇంకా దగ్గర అది ఉపయోగపడుతుంది. అటువంటి భాగ్యం మా సంఘస్థులు అందరికీ దయచండి. ఇంకా సంఘం అంతా కూడా మంచి ఆత్మతో విశ్వాసం కలిగిన ఇంకా ఆసక్తితో ప్రార్థన చేసి ప్రార్థనా పనులతో మీరు ఖచ్చితంగా మా సంఘాన్ని నింపండి. అందరం కలిసి నీ యొక్క మార్గంలో నీ వరకు చేరుకోవడానికి, పరలోకం వరకు చేరుకోవడానికి మాకు మంచి భాగ్యం దయచండి. ఇప్పుడు వెలుచుని మమ్మల్ని దీవించి ఆశీర్వదించి పంపించవలసిందిగా కోరుచు యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ ఇంకో మన సంఘానికి, అదేవిధంగా ఈ సమయంలో ఇంకో సర్వలోకంలో జరుగుతున్న అన్ని సంఘాల్లో ఉన్న విశ్వాసులకు సదాకాలము కృప కనికరము చల్లంచుకుండును గాక. ఆమేన్. పరలోక ప్రార్థన చెప్పుకుందామండి. తర్వాత మనము ఆశీర్వాదములు అనే ఒక పాటతోని ఆశీర్వాదాలు తీసుకుని ఇక్కడి నుంచి మనము సెలవు తీసుకుందాం. అందరం కలిసి చెప్దాం. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, ఈ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూమి మీద నెరవేరును గాక. అదే మా ఆహారం మాకు దయచేయము, శోధనలను కీడును తప్పించుము, రాజ్యము బలము శక్తి నిరంతరము నీవే తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం దేవుని స్తోత్రము. అందరికీ వందనములు. ప్రైజ్ ది లార్డ్. 10th క్లాస్ పాస్ అయిన సందర్భంగా సంజి తల్లి అందరికీ స్వీట్స్ పంచుతుంది.
మన సన్నిధిలో ఉన్న వారు అందరూ పాస్ అయ్యారండి. మొత్తం 4 రాసినట్టున్నారు, అందరూ పాస్ అయ్యారు. దాన్ని బట్టి దేవుని స్తోత్రము చెల్లిస్తున్నాము. అందరం సెలవు తీసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.